హాయ్ అందరికి నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎం లక్ష్మణ్ టాక్స్. శ్రీకృష్ణుడు కుమ్మరి వాళ్ళకు ఇచ్చిన వరం గురించి మీకు తెలుసా? ఈ వీడియోలో చెప్పబోతున్నా. అసలు శ్రీకృష్ణుడు కుమ్మరి వారికి ఇచ్చిన వరం ఏంటి? చిన్నప్పుడు శ్రీకృష్ణుడు బాగా అల్లరి చేసేవాడు. దాంతో చాలా మంది యశోదాదేవి దగ్గరికి వచ్చి కృష్ణుడు చేసిన అల్లరి గురించి చెబుతుంటారు. అయితే ఇది ఇలా ఉండగా కొన్ని రోజులకు ఒకరోజు శ్రీకృష్ణుడు చేసిన అల్లరి మితిమీరిపోవడంతో యశోదాదేవి శ్రీకృష్ణుని ఎలాగైనా ఈ రోజు బుద్ధి చెప్పాలని కోపంతో రాగా అది తెలుసుకున్న కృష్ణుడు దదిపండన్ అనే ఒక కుమ్మరివారి ఇంటికి వెళ్ళి ఆ కుమ్మరివారి ఇంట్లో ఉన్న ఒక పెద్ద కుండలో దూరిపోయి దాచుకుంటాడు. యశోదాదేవి దదిపండన్ కుమ్మరివారి ఇంటికి వచ్చి శ్రీకృష్ణుడు ని ఎక్కడ దాచుకున్నాడో వెతుకుతూ ఉంటుంది. అప్పుడు దదిపండన్ కృష్ణుడు దాక్కున్న కుండ మీద కూర్చొని ఉంటాడు. దాంతో యశోదాదేవి ఆ ఒక్క కుండ తప్ప మిగిలిన కుండలన్నీ కృష్ణుడు లేడని తెలుసుకొని తిరిగి వెనక్కి వెళ్ళిపోతుంది. కుండలో ఉన్న కృష్ణుడు, నన్ను కాపాడినందుకు ధన్యవాదాలు, ఇక్కడ ఇరుక్కొని ఉన్నాను, నన్ను బయటికి వదలండి అని అడుగుతాడు. దాంతో దదిపండన్ మాత్రం నేను నిన్ను కాపాడుతాను, కానీ నువ్వు నాకు ఒక వరం ఇస్తాను అంటే నేను నిన్ను బయటికి వదులుతాను అని చెబుతాడు. దాంతో శ్రీకృష్ణుడు సరే అని మాట ఇచ్చి చెప్పి బయటికి వచ్చి ఏం కావాలని అడుగుతాడు. అప్పుడు దదిపండన్, కృష్ణ, నీవు చిన్నపిల్లవాడిలా కనిపించినా నీవు భగవంతునివి అని నాకు తెలుసు, కనుక నాకు మోక్షాన్ని నీవు అని అడుగుతాడు. సరే, మా అమ్మ నుండి నన్ను కాపాడినందుకు నీకు ఒక్కడికే కాదు ఈ కుండకు కూడా మోక్షాన్ని ఇస్తున్నానని చెప్పి శ్రీకృష్ణుడు వెళ్ళిపోతాడు. అందుకే కుండలు తయారయ్యాక కొన్ని రోజుల తర్వాతనే అవి పగిలిపోయి మోక్షాన్ని పొందుతాయి, పగిలిపోయి మోక్షాన్ని పొందుతాయి. మళ్ళీ కుమ్మరి వాళ్ళు శాశ్వతంగా కుండలను తయారు చేయకుండా ఎప్పటికీ కుండలను తయారు చేస్తూ ఉంటారు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీకృష్ణ అని అందరూ కామెంట్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.